చిలకలూరిపేటలో టీడీపీ జనసేన బీజేపీలు త్రిముఖ పార్టీల వేదికగా శంఖారావం పూరించనున్నారు. బొప్పూడిలో నిర్వహించనున్న ప్రజాగలం సభకు ప్రధాని మోదీ హాజరు కానున్నారు. మరోపక్క టీడీపీ సభలపై వైసీపీ ఆరోపణలను ఖండించిన ఆనం వెంకటరమణారెడ్డి సభలకు వచ్చే జనాలను సాక్షి ఛానల్ ద్వారా గ్రాఫిక్స్ చేసి చూపించడం వైసీపీకి అలవాటుగా మారిందని ఆరోపించిన ఆనం వెంకటరామరెడ్డితో సభా ప్రాంగణం నుండి మరింత సమాచారం. మూడు పార్టీలకు సంబంధించిన ప్రజాగలం ఈరోజు చిలకలూరుపేట వేదికగా ఉంది. మనం విజువల్స్ లో స్పష్టంగా చూసుకోవచ్చు. మొత్తం ముస్తాబైనటువంటి పరిస్థితి ఉంది. సాయంత్రం 5 గంటలకి దేశ ప్రధాని నరేంద్ర మోడీతో పాటు అదేవిధంగా టీడీపీ అధినేత చంద్రబాబు అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా ఈ సభ దగ్గరికి చేరుకుంటారు. ఇప్పటికే వేలాదిగా కూడా కార్యకర్తలు చేరుకుంటున్నారు. అన్ని ఏర్పాట్లు అయితే పూర్తిగా పోలీసుల వలయంలో ఉందని చెప్పుకోవచ్చు. ఈ సభ పూర్తిగా సాగుతున్నటువంటి నేపథ్యంలో టీడీపీకి సంబంధించినటువంటి ఫైర్ బ్యాండ్ వెంకటరామరెడ్డి గారు మనతో పాటు సార్ చెప్పండి, ఈరోజు జరుగుతున్నటువంటి సభ 2014 తర్వాత ఇదే మొదటి సభ అని చెప్పుకోవచ్చు, ఎలా చూడాలి? ఒకటి, ఈరోజు 3 సింహాలు ఈ స్టేజ్ మీదకు రాబోతున్నాయి. 3 సింహాలు కలిస్తే ఏ విధంగా ఉంటుందో తాడేపల్లి ప్యాలెస్ కి సాయంకాలం లోపల ఒక్కొక్కరు ఉచ్చబోసుకునే పరిస్థితుల్లో ఉంటారని కూడా నేను మనవి చేస్తున్నా. ఒక సింహానికే భయపడిన వైసీపీ ఇప్పుడు 3 సింహాలు కలవంగానే ఈరోజు సభకి బస్సులు వచ్చేసాయి. సభకి ఏ రోజు మేము పెట్టిన సభలకి ఏ రోజు బస్సులు ఇలా, కానీ ఈరోజు బతిమలాడి బస్సులు ఇచ్చే పరిస్థితుల్లో వైసీపీ నాయకులు కాదు, వైసీపీ ఇది కాదు, ఆఫీసర్స్ ఈరోజు ఏ విధంగా మారారో. జగన్ 3 పార్టీలు కలిసి వచ్చినా సింగిల్ సింహంగా వస్తుంది, ఖచ్చితంగా ఎదుర్కోలేక 3 కలిసి వస్తున్నారని చెప్పి విమర్శలు చేస్తున్నారు ఆ మంత్రులు కానీ వైసీపీ నేతలు కానీ, ఎలా చూడాలి? మేము ఒకటే అడుగుతున్నాం, సింగిల్ గా వచ్చిన సింహానికి 81 టికెట్లు ఎందుకు మార్చాడు? ఆయన ఏమన్నాడు? మిమ్మల్ని చూసి ఓటేయటం లేదురా ఎదవల్లారా, మిమ్మల్ని చూసి ఓటేయటం లేదురా ఎదవల్లారా, నేను జగన్మోహన్ రెడ్డి నా సన్ ఆఫ్ రాజశేఖర్ రెడ్డి, ఆయన పేరు కూడా మర్చిపోయారు ఇప్పుడు, మొన్న రాజశేఖర్ రెడ్డి బిడ్డ అని చెల్లెలు చెప్పుకుంటుంది కానీ అన్న చెప్పుకోవట్లే. మోడీ 2014 తర్వాత తొలిసారిగా 3 నేతలు ఒక్కటవబోతున్నారు. ఉమ్మడి ప్రణాళికతో రాబోయే ఎన్నికలు సార్వత్రిక ఎన్నికలు వెళ్తున్నటువంటి నేపథ్యంలో విభజన చట్టంలో అనేక అంశాలు ఉన్నాయి. ఇంతవరకు రాజధాని అంశం కూడా పూర్తిగా కూడా ప్రజల కళ నెరవేరినటువంటి పరిస్థితి. దీని మీద అది ప్రస్తావనించే అవకాశం ఉందా? నేను ఒకటి చెప్తానండి, కలిసాము మేమేమి ఈరోజు సాయంకాలం మీటింగ్తో అయిపోలేదు కదా, మాకు ఇంకా 5 ఏళ్ళు ఉంది కదా, ఇంకో 10 ఏళ్ళు ఉంది కదా, 5 ఏళ్ళతో ఆగదు కదా ఇది, ఇంకో 10 ఏళ్ళు గెలవబోయేది తెలుగుదేశమే కదా, తెలుగుదేశం కూటమియే కదా, ఎన్డీఏ కూటమియే కదా, ఇక్కడ గెలవబోయేది. ఒక్కటి సాల్వ్ చేసుకుంటాం బ్రదర్. జగన్మోహన్ రెడ్డి గత 5 ఏళ్లుగా నువ్వు అడిగిన దానికి ఏం చేశాడో చెప్పమనండి, మేమేం చేస్తామో చూపిస్తాం. నవరత్నాల పేరుతో అనేక సంక్షేమ పథకాలు ప్రజలకి బటన్ నొక్కి అనేక వేల కోట్ల లక్షల కోట్ల రూపాయలు ప్రజలకు అందింది నేరుగా అని చెప్తున్నారు. మీరు ఏం అందలేదంటున్నారు, ఎలా చూడాలి? నేను చెప్పేది ఒకటే, ఆయన నొక్కిన బటన్లని బ్రహ్మాండంగా పనిచేస్తే మరి ఈరోజు వ్యతిరేకత ఎందుకుంది? 81 మంది ఎమ్మెల్యేలు ఎందుకు మార్చాల్సి వచ్చింది? ఇప్పుడు ఆయన ఆడ బటన్ నొక్కుతున్నాడు, ఈడ టింగ్ 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 అని బ్యాంకులో డబ్బులు పడిపోతున్నాయి. ఇంక ఎమ్మెల్యేలతో ఏం పని వీళ్ళక? నేను అడుగుతున్నా, ఎమ్మెల్యేలకి ఏం పని ఉంది? నువ్వు ఎందుకు మార్చాలా? జగన్మోహన్ రెడ్డిని చూడండి, నన్ను చూసి ఓటేయండి అని పోయినసారి అన్నాడు కదా, ఇప్పుడు దమ్ముంటే అనుమానం ఇప్పుడు అనలేడు. ఎంతమంది ఈ సభకి అంచనా ఉంది? ఎంతమంది కార్యకర్తలు వస్తారని అంచనా ఉంది? సో ఎలాంటి అంశాలపైన చర్చ జరగవు అంటే 2 విధాలుగా చెప్పమంటావా? గ్రాఫిక్స్ తో చెప్పమంటావా, సిద్ధం గ్రాఫిక్స్ తో చెప్పమంటావా, మామూలుగా చెప్పమంటావా? నిజంగా చెప్పండి. సిద్ధం గ్రాఫిక్స్ అయితే 50 లక్షల మంది, సిద్ధం గ్రాఫిక్స్ అయితే 50 లక్షల మంది. మేము మంచోళ్ళం, మేము గ్రాఫిక్స్ చేయం కాబట్టి 7 నుంచి 8 లక్షలు టు 10 lakhs మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. లాస్ట్గా అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరు నుంచి నరసరావుపేట పార్లమెంట్ అభ్యర్థిగా వచ్చినటువంటి పెద్దలు లోకేష్కు కొన్ని సవాల్ చేశారు, ఇది ఎలా చూడాలి? నేను ఒకటే అడుగుతున్నా, అనిల్ కుమార్ యాదవ్ మొన్న మేదరమెట్ల సభలో మాట అన్నాడు లోకేష్ బాబుని, ఏమన్నాడు? అమ్మ అబ్బకి పుడితే అని. డెఫినెట్ గా మేము అమ్మ అబ్బకే పుట్టాము, నేను అమ్మ అబ్బకి పుట్టా, ఈయన అమ్మ అబ్బకు పుట్టాడు, ఇక్కడ ఉండేవాళ్ళు అందరూ అమ్మ అబ్బలకు పుట్టారు. నువ్వేమన్నా గాడిదలకు పుట్టావా అని మేము అడుగుతున్నాం. నువ్వు గాడిదలకు పుట్టుంటే చెప్పు, ఒప్పుకుంటాం, కానీ నువ్వు కూడా అమ్మ అబ్బకి పుట్టావని మేము భావిస్తున్నాం. నీవు మాట్లాడే భాష నేను మాట్లాడగలుగుతాను, కానీ నాకు ఇష్టం లేదు. ఈరోజు నేను అడగలుగుతా ఎవరిని? మీ ముఖ్యమంత్రిని, మీ హాఫ్ టికెట్ ని, మీ జగన్మోహన్ రెడ్డి అమ్మ అబ్బకు పుట్టుంటే నారా లోకేష్ తో చర్చకు సిద్ధమా
చెప్పలేనా? మంచి పద్ధతి కాదు, ఆ భాష మానండి అని కూడా నేను మనవి చేస్తాను. ఇది పరిస్థితి. మొత్తంగా చూసుకుంటే ఏదైతే టీడీపీ జనసేన బీజేపీ కలిసిన తర్వాత ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రానికి రావాల్సినటువంటి అనేక విభజన చట్టంలో ఉన్నటువంటి అంశాలు కూడా పూర్తిగా నెరవేరుతారు. ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ప్రజలు కళలు నెరవేరుతాయి. ఈ 5 ఏళ్ళు కాకుండా మరో 5 ఏళ్ళు కూడా ముమ్మడి ప్రభుత్వం ఉంటుందని కూడా టీడీపీ నేతలు ఒక ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనా సభ పూర్తిగా రంగం సిద్ధమైందని చెప్పుకోవచ్చు. దాదాపు 5 గంటలకి మోడీ ఇక్కడికి రానున్నటువంటి నేపథ్యంలో పూర్తిగా గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. మొత్తం కూడా పూర్తిగా పోలీసులు వలయంలో ఉంది. ఎక్కడికక్కడ కూడా కార్యకర్తలు పాసుల ద్వారాగే అలో చేస్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనా చిలకలూరుపేట బొప్పుడి దగ్గర జరుగుతున్నటువంటి తాజా పరిస్థితి. ఓటర్ స్టూడియో.